హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఓజీ పవన్ కళ్యాణ్ చేయబోతున్న మూవీ అని చెప్పొచ్చు. ఆయన మూవీస్ కోసం ఇటు జనాలు ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన ఏకైక మూవీ ఓజీ అని చెప్తారు. అయితే ఈ ఓజీ మూవీకి సంబంధించి పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా నేను ఓజీ మూవీ చేస్తాను, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది అని అన్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి రీసెంట్గా ప్రియాంక మోహన్ అటు నాని మూవీతోనే డెబ్యూ ఇచ్చిన ప్రియాంక మోహన్ అయితే ప్రజెంట్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుందనే విధంగా అయితే తనే ఒక రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఓజీ లాంటి గొప్ప కథకి సంబంధించింది కథలో భాగం కావడం, పవన్ సార్ పక్కన నటించడం నా అదృష్టం అంటూ, అదేవిధంగా ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ నాని ఇద్దరి క్రియేటివ్గా ఉంటారని, నాని సినిమాల గురించి ఎప్పుడు కలలు కంటారు, పవన్ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారని ప్రియాంక చెప్పడం జరిగింది. అయితే ఆబ్వియస్లీ ఏ హీరోయిన్ అయినా కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఒక కొద్దిసేపు అయినా నటిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. అటు సినీ రంగంలో చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా చేసేస్తూ ఉంటారు ఎంతోమంది హీరోయిన్లు. మరి ఇటు ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొదటి సినిమా ఇదే అనుకోవచ్చు. అయితే అందులో కీలక పాత్ర పోషిస్తోంది ప్రియాంక మోహన్. ఇటు తన తెలుగు ఇండస్ట్రీలో నాని మూవీ తర్వాత మంచి హిట్ని అయితే సంపాదించింది. అదేవిధంగా అటు వేరే ఇండస్ట్రీలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది ప్రియాంక మోహన్. అయితే తిన సినిమాస్కి సంబంధించి కూడా క్యూట్ లుక్స్తో, ఇన్నోసెంట్ ఫేస్తో అయితే ఇటు అమ్మాయి చాలా అంటే చాలా మంచి యాక్టింగ్ అయితే చేస్తుంది అనుకోవచ్చు. మరి అంత మంచి యాక్టర్ ఇటు ఓజీ మూవీలో ఉంది, అది కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ సినిమా కొంచెం యాక్షన్ ప్యాక్డ్, అటు సైడ్ కొంచెం అటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక కొత్త జాన్రాలో ఈ మూవీ రాబోతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఈ సినిమా గురించి అయితే హైప్ కూడా అంత క్రియేట్ అయిపోయింది. అటు ఆయన ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తారని ప్రియాంక మోహన్ చెప్పడంతో ఈ సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వైరల్ చేస్తున్నారు.